ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారండి. చూడండి, నిజంగా ఇక్కడ శతాధిపతి అయిన ఒక వ్యక్తి నిజంగా క్రీస్తుకు మొరపెడతా ఉన్నారండి. 100 మందికి అధిపతి, అధికారం ఉన్నటువంటి వ్యక్తి నిజంగా చూడండి, నీ యొద్దకు వచ్చుటకు పాత్రను నేను అసలు ఎంచుకోవట్లేదు, అయితే ప్రభు ఆ మాట మాత్రం సెలవి, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. చూస్తే ఇక్కడ ఆయన అనారోగ్యంతో లేడు, వాళ్ళ దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు. కానీ క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మాట మాత్రం సెలవు, చాలు చాలు ప్రభువా, ఖచ్చితంగా నా దాసుడు స్వస్థపరచబడతాడు. నిజంగా ఆయన శతాధిపతి కదండి, ప్రతిదీ ఆయన దగ్గర అవైలబుల్గా ఉంటుంది, ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఆయన చేయించగలడు. అయితే ట్రీట్మెంట్ కన్నా గొప్ప ట్రీట్మెంట్ చేసేది క్రీస్తు. మనుషులు చేసే ట్రీట్మెంట్ కన్నా క్రీస్తు గొప్పగా స్వస్థపరచగలడు అని ఆయన విశ్వాసంతో, ప్రభువా నువ్వు నా దగ్గరికి రావడానికి అసలు నేను పాత్రను కాను, అసలు నేను ఎంచుకోవట్లేట, జస్ట్ యువర్ వర్డ్ కెన్ హీల్ మై సర్వెంట్ అని చెప్పి ఆయన చేసినటువంటి మనవి దేవుడు అంగీకరించారండి. మనము కూడా రీతిగా విశ్వాసం కలిగి జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు మనందరి జీవితంలో ఫలింపజేయనుగాక. విశ్వాసుల వల్ల దేవుని రాజ్యాన్ని నీతిని వెతికే వారిలాగా ఉందాం. ఆమేన్.